పాలు కలుపుకొని తెస్తాను. నేను ఎప్పుడో పాలు వేడి చేసి ఉంచాను, వెళ్ళి గ్లాస్లో పోసుకొని తీసుకురా. ఆడపడుతున్న అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి నమ్మకాలు పెంచుకోవద్దు, దెబ్బతింటావు. ఆవిడ గారు ఆఫీస్లో డబ్బు కాజేసి నాకు తెచ్చివ్వకపోతే అది నాకెలా అందేది? అక్కడ వాళ్ళ నంబర్లు వెరిఫై చేసి వాళ్ళ డబ్బేనని తేల్చి చెప్పారు. నీ ప్రియాతి ప్రియమైన ఆడపడుచు దొంగతనం చేసిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం ఇంకేం కావాలి? ఆంటీ, ఈ పాలు తీసుకోండి. నాకిప్పుడే వద్దమ్మా, ఆకలి లేదు. లేకపోయినా సరే మీరు తీసుకోవాల్సిందే. నా కోసమైనా కొంచెం తాగండి. అవునవును, అది నిప్పు లాంటిదే, అందుకే మనటికి నిప్పెట్టింది. కానీ ఇది క్షమించలేని నేరం. ఇంత నమ్మక ద్రోహం చేశాక వాళ్ళెలా క్షమిస్తారు? మామూలుగా అయితే జైల్లో పెడతారు. పాపం ఆ బాలకృష్ణ మంచోడు కాబట్టి ఉద్యోగం నుంచి తీసేసి ఉంటాడు. పాలు చల్లారిపోతాయంటీ, గబగబా తాగేయండి. సుప్రతీకి వచ్చినట్టుంది. ఇంత పని చేశాక మొగం చల్లకి ఇంటికి రాదేమో అనుకున్నాను. దర్జాగా ఇంటికి వచ్చిందంటే ఈవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. అవునులే, ఇంతగా తెగించిన దానికి భయం బిడియం ఏమంటాయి? రామ్మారా, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి చేతుల్లో బ్రీఫ్ కేస్ లేదే? ఇవాళ ఎత్తుకురాలేదా? నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఏంటి సుప్రతీక, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? హ్యాండ్ బ్యాగ్ కూడా లేకుండా వచ్చావు. మొహం ఏంటి అలా ఉంది? ఒంట్లో బాగుండలేదా? ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా? మళ్ళీ ఆవిడగా రికార్డ్ మొత్తం ప్లే చేస్తే గానీ నీకు తృప్తిగా ఉండదన్నమాట. ఆఫీస్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో ఇప్పుడు దాకా నేను చెప్తూనే వచ్చాను. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆవిడని అడుగుతావంటే? నాకు కావాల్సింది నిజాలు. సుప్రతీకని అడిగితే అవి తెలుస్తాయి. అబ్బా అలాగా? నీ ఆనందం ఎందుకు కాదనాలి? అలాగే అడుగు. నేను చెప్పింది కాదంటుందేమో చూద్దాం. ఆఫీసులో నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ఏమైంది? నువ్వు ముందులారా. చెప్పు, ఆఫీసులో ఏమైంది? ఈయన గారు చెప్తున్నదంతా నిజమేనా? ఏంటిది? చిచి, నువ్వు కూడా ఇలా అధైర్యపడతావు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. నీ మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఎవరేం చెప్పినా నేను నమ్మను. ఏం జరిగిందో నాకు చెప్పు. ప్లీజ్ బీ బ్రేవ్. అక్కడ ఏం జరిగినా సరే తూచా తప్పకుండా నాతో చెప్పు. నేనేం వినడానికైనా సిద్ధంగానే ఉన్నాను. నాకు అసలు బుర్ర పని చేయడం లేదు. అసలేం జరిగిందో ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. ఆఫీసులో డబ్బు మాయమైంది. క్యాష్ బాక్స్ తాళం చెవులు నా దగ్గరే ఉంటాయి.
మరి డబ్బు ఎలా పోయిందో నాకు అంతు పట్టడం లేదు. దాని గురించి నేను హైరాణ పడుతూ ఉండగా ఈయన గారు బ్రీఫ్ కేసులో డబ్బు పెట్టుకుని అక్కడికి వచ్చాడు. నేను ఆ డబ్బు ఆఫీసు నుంచి కాజేసుకొచ్చి తనకిచ్చానని బాలకృష్ణ గారికి అబద్ధం చెప్పి ఆ డబ్బుని ఆయనకిచ్చాడు. అబద్ధమా? మళ్ళీ అదే మాట. నాకేం అవసరం ఆ పని చేయడానికి? అయినా నువ్వు ఇవ్వందే ఆఫీస్ డబ్బు నా చేతికి ఎలా అందుతుంది? అది నీకే తెలియాలి. బాలకృష్ణ గారు ఆ నోట్స్ మీద ఉన్న నెంబర్లు వెరిఫై చేయించారు. ఆఫీసులో పోయిన డబ్బు అదేనని నిర్ధారణకు వచ్చారు. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. డబ్బు అవసరం ఉండి నేను ఆ 2 లక్షలు కాజేశానని ఆయన అనుకున్నారు. ఆ మాటలు వినగానే నా గుండె పగిలిపోయింది. ఆయన నన్ను దొంగ అన్నందుకు కాదు, ఇన్నాళ్లుగా నన్ను ప్రేమిస్తున్నానంటూ నా చుట్టూ తిరిగిన ఆయన నన్ను అర్థం చేసుకోలేకపోయినందుకు నాకు ఎక్కువ బాధేసింది. పిచ్చి పట్టినట్టు అనిపించింది. నేను ఈ తప్పు చేయలేదని నెత్తి నోరు బాదుకున్నాను, కానీ ఎవరూ నమ్మలేదు. ఆయన నన్ను అసహించుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు నా మొహం చూడలేనట్టుగా మాట్లాడారు. వెళ్తూ వెళ్తూ ఆయన చూసిన చూపులు నాకిప్పటికీ గుర్తున్నాయి. అవి నా మనసుని ముక్కలు ముక్కలుగా నరికేశాయి. ఆ చూపుల్ని గుర్తు చేసుకుంటుంటే ఇప్పుడు కూడా భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నిప్పులా బతుకుతూ వచ్చాను. ఎవరేమన్నా మాట పడేదాన్ని కాదు. ఇవాళ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ నన్ను తలో మాట అంటుంటే తిరిగి సమాధానం ఇవ్వలేక, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేక, తలెత్తుకోలేక నరకయాతన అనుభవించాను. ఈ వేదన పగవాళ్లకు కూడా ఉండకూడదు. అసలింత పెద్ద అపనిందను నెత్తిన మోస్తూ నేనింకా బతికే ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. బాలకృష్ణ గారు ఆ మాటలు అంటున్నప్పుడే నేనెందుకు చచ్చిపోలేదో నాకు అర్థం కావడం లేదు. అసలు ఆఫీస్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో నాకే గుర్తులేదు. అబ్బాబా, ఏం బిల్డప్ ఇస్తోంది? ఇదంతా ఎవరన్నా వింటే అయ్యో పాపం జాలిపడక ఇంకేం చేస్తారు? అయినా ఈవిడ గారి నటన గురించి ఇవాళ కొత్తగా చెప్పేదేముంది? మొదటి నుంచి తెలిసిందే కదా. ఈవిడ మహానటని నేను కాదు, ఆ బాలకృష్ణ పెద్ద సర్టిఫికెట్ ఇచ్చాడు. నువ్వు అక్కడ ఉండుంటే ఆ మనిషి ఈవిడ గారిని ఎంత అసహించుకున్నాడో నీకే అర్థమయ్యేది. అయినా ఇందులో అతను తప్పే ఉంది? అతని స్థానంలో ఎవరన్నా ఇలాగే చేస్తారు. ఇంత కక్కుర్తి పడుతుంది అనుకోలేదు. పదే పదే ఆ మాట అన్నావంటే ఊరుకునేది లేదు. ఊరుకోకేం చేస్తావు? నువ్వు చేస్తే తప్పులేదు గాని వాడంటే నీకు రోషం పొడుచుకొస్తుందా? చూసావా అమ్మ ఏమంటుందో? ఆంటీకి మనసు బాగోక ఏదో అంది, నువ్వు పట్టించుకోవద్దు. ఏంటి ఆంటీ మీరు కూడాను? సుప్రతిగా రాకముందు మీకెంత నచ్చ చెప్పాను, మళ్ళీ ఇలా మాట్లాడతారేంటి? ఇంకెలా మాట్లాడాలి? నువ్వు చెప్పినంత మాత్రాన నా మనసు మార్చుకుంటాననుకున్నావా? మనం కాదంటే నిజం అబద్ధం అయిపోతుందా? అది అలా పెట్టమ్మా గడ్డి. మీరు ఊరుకోండి ఆంటీ, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. లేదు, నేను ఆవేశంలో మాట్లాడడం లేదు. అన్నీ ఆలోచించుకునే మాట్లాడుతున్నాను. నా కూతురు కష్టపడి సంపాదిస్తుందని, ఈ కుటుంబాన్ని పోషిస్తుందని
ఇన్నాళ్ళు గర్వపడుతూ నలుగురితో చెప్పుకునేదాన్ని. కానీ కాబోయే అత్తగారింటి సొమ్ముకే కక్కుర్తి పడుతుందని కల్లో కూడా ఊహించుకోలేదు. ఈవేళ ఆయన ఉండుంటే గుండె లవసేలా ఏడ్చేవాళ్ళు. తిండికి లేకపోయినా తట్టుకోగలిగేవాళ్ళు, కానీ ఏనాడు పరుల సొమ్ము కాసిపడేవాళ్ళు కాదు. నువ్వేనా ఈ మాటలనేది? ఎవరో ఏదో అంటే ఎలాగోలా తట్టుకున్నాను, కానీ నన్ను కన్న పేగే నన్ను కళంకిణి అంటుంటే తట్టుకోలేనమ్మా. ఒక్కసారి ఆలోచించు, నేనెప్పుడైనా ఇతరుల డబ్బుకి ఆశపడ్డానా? అసలు అలాంటి ఆలోచన ఏనాడైనా నాకు వచ్చిందా? ఏనాడో రాకపోతే ఇవాళ రాకూడదనే ఉంది. అమ్మ నీ మీద బోల్డంత నమ్మకం పెంచుకుంది. అలాంటిది నువ్వే ఇలా డబ్బుకు కకృతి పడేసరికి భరించలేకపోతుంది. మీకే కదంటీ, సుప్రతీక కూడా ప్రాణాల కన్నా పరువే ముఖ్యం. మీ రక్తాన్ని మీరే ప్రశ్నించుకుంటారా? మీ పెంపకాన్ని మీరే అనుమానించి అవమానిస్తారా? సుప్రతీక దొంగని లోకమంతా కోడి కోయొచ్చు, కోటి సాక్ష్యాలు చూపించొచ్చు. మీరెలా నమ్ముతారంటే? సుప్రతీకని అనుమానించడం అంటే మిమ్మల్ని మీరే అనుమానించుకోవడం కాదా? నీకన్నా ఎక్కువగానే సుప్రతీకని నేను నమ్మాను, దేవతని నెత్తి మీద పెట్టుకున్నాను. కానీ ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇంతకాలంగా సుప్రతీక కష్టపడి సంపాదిస్తున్న సొమ్ము మీద బతుకుతున్నానని అనుకుంటూ వచ్చాను. ఇంతకు తెగించిన మనిషి ఇంతకు ముందు ఇంకా ఏమేం చేసిందో ఎవరికేం తెలుసు? వద్దమ్మా, నువ్వు ఆ మాట అనొద్దు. ఎవరేమన్నా తట్టుకోగలను, కానీ నువ్వంటే తట్టుకోలేను. కనీసం నువ్వైనా నన్ను నమ్మమ్మా. కన్న తల్లిని కాబట్టి నువ్వు చేసిన తప్పు నేను కడుపులో పెట్టుకోవచ్చు. ఇవాళ నిన్ను చేదరించుకున్నా ఏదో ఒక నాటికి క్షమించను వచ్చు. కానీ లోకం చూస్తూ ఊరుకోదు. నువ్వు బతికినన్నాళ్ళు నిన్ను దొంగనే అంటుంది. ఆ మాటలు భరించలేక ఇక నేను జీవోత్సవంలా బతకాలి. ఆ భవిష్యత్తు తలుచుకుంటుంటేనే భయమేస్తోంది. అయినా చూస్తూ చూస్తూ అక్కడ డబ్బు ఎందుకు కావాలనుకున్నావమ్మా? ఇంతకాలంగా నిప్పులా బతుకుతూ నీకసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? పోయి పోయి కాబోయే అత్తగారింటి డబ్బుకి ఆశపడతావా? ఇంతకన్నా అవమానం ఇంకేమన్నా ఉంటుందా? అయినా గొప్పింటి కోడలు కాబోతున్నావని ఎంతో సంతోషించాను. నిన్ను చూసి గర్వంతో పొంగిపోయాను. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందనుకోలేదు. నీ కర్మ కాకపోతే ఎందుకు ఇలా చేశావు? నీకు నీ రక్తం మీద నమ్మకం లేదు, నీ పెంపకం మీద నమ్మకం లేదు, నీ మీద నీకు నమ్మకం లేకుండా పోయింది. ఎక్కడైనా బతకొచ్చు గాని నమ్మకం లేని చోట బతకలేం. నేనెంత కాదంటోన్నా నువ్వు నా మాట వినడం లేదు కాబట్టి నేనిక ఇక్కడ ఉండలేను. లోకం ఎన్ని మాటలన్నా భరించగలను గాని అనుమానంతో చూసే నీ కళ్ళను తట్టుకోలేను. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇక్కడ ఉండను వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావా? నువ్వు లేకపోతే మేమంతా బతకలేమనే కదా నీ ఉద్దేశం? నీకు ఆ భయాలేమీ అక్కర్లేదు. తిండి లేకపోతే పస్తులుంటాం కానీ ఇలాంటి పాడు పనులు చేయం. నేను కష్టపడి నా కన్న తల్లిని పోషించుకోగలను. తప్పు చేసింది కాక ఎదురు బెదిరింపులు ఒకటి. మిస్టర్ రవి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఏ అన్నయ్య చేయని పాపిష్టి పని చేశావు. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. నీ మొహం చూడటమే మహాపాపం.
ఇది నాకు అమ్మకి సంబంధించిన విషయం. దయచేసి కలగజేసుకోవద్దు. అదే 10,000. ఏంటి సుప్రతీక ఇది? నువ్వు కూడా ఇలా ఆవేశపడిపోతే ఎలాగూ? ఏదో పెద్దావిడ నిన్ను నలుగురు నానా మాటలంటున్నారని తెలిసి భరించలేక అలా మాట్లాడారు. నువ్వెలాంటి దానివో ఆవిడికి మాత్రం తెలీదా? ఆవిడ మనస్సాక్షికి తెలీదా? ఈ రోజుల్లో మనుషుల సాక్ష్యాల ముందు మనస్సాక్ష్యాలే నిలబడతాయి వదినా. అమ్మ మనసు నాకు అర్థమైంది. ఇలాంటి పరిస్థితి ఇంకే కూతురికి రాకూడదు. ఎన్నో దెబ్బలు తినున్నదాన్ని కాబట్టి నేనింకా మొండిగా బతికే ఉన్నాను. లేకపోతే నా స్థానంలో ఇంకెవరున్నా ఈ మాటలు విని అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసేవాళ్ళు. ప్లీజ్ డోంట్ గెట్ ఎక్సైటెడ్. లేదు వదినా, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎక్సైటెడ్. ఇంత జరిగినా ఇంకా బండరాయిలాగా బతికే ఉన్నాను. అలవాటైపోయింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాను. పుట్టింటి అభిమానాలు, ఆప్యాయతలు ఇక్కడి నుంచి సారిగా పట్టుకెళ్లాలనుకున్నాను. కానీ అనుమానాలు, అవమానాల్ని మూట కట్టుకొని భారమైన గుండెలతో ఈ గడప దాటుతున్నాను. అది అత్తవారింటికి కాదు, ఏదో అగమ్యంలోకి. వద్దు, ఎవరో ఏదో అన్నారని నువ్వు మనసు పాడు చేసుకోవద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఆంటీ ఏదో ఆవేశంలో అన్నారు, మళ్ళీ ఆవిడే బాధపడతారు. నువ్వు అసలు ఇవేం పట్టించుకోవద్దు. లోపలికి పద. ఆవిడ పోతాను పోతాను అంటుంటే లోపలికి పొమ్మంటావేంటి? ఆవిడ వెళ్ళిపోతే నీకు తిండికి కూడా ఎక్కడుండదు అనుకుంటున్నావేమో. ఆ భయమేం అక్కర్లేదు, నేను సంపాదించి పెట్టగలను. ఇప్పటిదాకా సంపాదించావు కదా, అదే అరగడం లేదు మాకు. నా మాట విను, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. పిచ్చొదినా, నువ్వింకా సత్యకాలంలోనే ఉన్నావు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయినా నాకు నువ్వు రోజు గుర్తొస్తూనే ఉంటావు. నేను ఎలాగైనా బతకగలను. నీ గురించే నా బాధ. అంటే నేనెంత చెప్పినా వినిపించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? అలా వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే నా మీద ఒట్టే. ఏ కట్టుబాట్లు లేని సమాజంలో నువ్వింకా ఒట్లని నమ్ముకొని కూర్చున్నావా? నీ బాధ ఏంటో నాకు తెలుసు. నాకేమీ కాదు. నేనే అఘాయిత్యమూ చేసుకోను. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడను. నా నైజం గురించి నీకు బాగా తెలుసు. అది కాదు, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తావు? అసలే బాగా చీకటి పడింది. మనసులో అలుముకున్న చీకటి కన్నా ఇదేం ఎక్కువ కాదు. అయినా నాకిదేం కొత్త కాదు. చీకటితో సహవాసం నాకు బాగా అలవాటైపోయింది. నువ్వు నా గురించి ఏం ఆలోచించొద్దు. ఐ కెన్ సర్వైవ్. ఐ నో దట్ యు క్యాన్. కానీ అసలు ఇదంతా దేనికి? ఎవరి మీదో కోపంతో నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడమేంటి? ఇది నా ఇల్లేలా అవుతుంది వదినా? అసలు ఈ ఇల్లు నేనెప్పుడో వదిలి వెళ్ళి ఉండాల్సింది. అన్ని మర్యాదలతో ఆనందంగా వెళ్దామనుకున్నాను. ఇవాళ చీత్కారాలతో, అవమానాలతో బయటపడుతున్నాను. అంతే తేడా. ఇదెప్పుడూ నా ఇల్లు కాదు. నువ్వు పాప జాగ్రత్త. సుప్రతీక, నేనోసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోనని నీకు తెలుసు కదా. దయచేసి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు. నన్ను వెళ్ళని.